వారు అందరం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, దేవుడు గడిచిన కాలమంతయు మనల్ని కాపాడి యొక్క క్రిస్మస్ సంబరాలు మరి యొక్క గుట్టువాడ ప్రాంతంలో మరి దేవుడు పి విజయ గారిను అలాగే ప్రేమ కుమారి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రేయర్ సెల్ ద్వారా ఈరోజు యేసు ప్రభు మన కొరకు జన్మించిన యొక్క సంతోషకరమైన దినాన్ని ఇటు రీతిగా ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో నేటి దిన యొక్క క్రిస్మస్ ఆరాధన ప్రారంభించుకున్నాం. మన మధ్యన సీతా జోషి అంటే ముందుకొచ్చి మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. आइए प्रार्थना करेंगे। स्तुति 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 स्तोत्रम 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 हालेलुया 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 हालेलुया। प्रभु यीशु के रक्त की जय हो, प्रभु यीशु के रक्त की जय हो। पवित्र 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 राजाओं के राजा प्रभुओं के प्रभु महान परमेश्वर दिवारात्रि आपको प्रशंसा गौरव महिमा हो प्रभु। हे पिता पुत्र पवित्र आत्मा परमेश्वर हम आपको स्वागत करते हैं प्रभु। आज ही संध्या बेला प्रभु विजय सिस्टर के यहाँ प्रभु आपने ये क्रिसमस उत्सव करने के लिए सुंदर समय सुयोग दिया, धन्यवाद प्रभु। प्रेमी परमेश्वर प्रभु आप आओ प्रभु, हमारे मध्य विद्यमान हो। आज के इस कार्यक्रम में आरंभ से शेष तक आप सहायक ईश्वर बनो, आपकी पवित्र आत्मा अगुवाई करे प्रभु। आज के हर प्रोग्राम में प्रभु आप मदद सहायता करो। आज के जीवित वचन को प्रभु आपने अपने दास को द्वारा प्रभु बातें करो, सत्यता प्रकाश करो। हर एक प्रभु इस एरिया के हर एक लोगों के कर्णों में प्रभु आपका वचन जाए, सत्यता प्रकाश पाए प्रभु, अंधकार लोप हो और आपकी ज्योति प्रकाशित हो। दया करो प्रभु। हे प्रेमी परमेश्वर एक एक को स्पर्श करो, आशीर्वाद करो प्रभु, दया करो मेरे महान राजा। जो भी बच्चे प्रोग्राम करेंगे प्रभु सबको आशीर्वाद करो प्रभु। और विजय सिस्टर उनके परिवार को आशीर्वाद करो प्रभु। हर विषय में सहायक ईश्वर बनो, आप महिमा गौरव प्रशंसा पाओ राजा। प्रार्थना यीशु मसीह के नाम से विनती करती हूँ पिता, आमीन। చక్కగా ప్రార్థనలో నడిపించిన తల్లిగారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. అలాగే మరి ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యన అరుణ గారు ముందుకొచ్చి మరి దినం జరగబోతున్న ఆరాధన అంతా దేవునికి మహిమకరంగా పాటల్లో ఆరాధనలో అలాగే మరి చేసిన ప్రోగ్రామ్ లో వాక్యంలో మరి చుట్టుపక్కల ప్రతి వారికి మారు మనసు రక్షణ భాగ్యము మరి ఇటువంటి ఆటంకాలు లేకుండా మరి క్రిస్మస్ అంతా దేవునికి మహిమకరంగా జరుగులాగా అరుణ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవుడమైన మా తండ్రి, సకలాశ్రదలకి కారణభూతుడా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ ఘనమైన నామానికి శక్తి గల పుణ్యపాదాల దగ్గరకు వస్తున్నాం తండ్రి. అయా ఈ పేర్సల్లో తండ్రి తండ్రి నీ యొక్క క్రిస్మస్ కాంతులు తండ్రి పుట్టినరోజు జరుపుకుంటుండగా తండ్రి ఈ చుట్టుపక్కల ఎంతమంది జీవితాలు చీకట్లో ఉన్నాయో ప్రభా, అయా వెలుగులోకి రప్పించమని అడుగుచున్నాం తండ్రి. అయా అంధకారంలో బంధింపబడిన వారిని అందరినీ తండ్రి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నీ మాటని తండ్రి నీ వాక్యం ఎంత దూరం వెళ్తుందో తండ్రి, వారందరూ తండ్రి హృదయాలు మార్చబడ్డానికి కృప దయచేయండి, వాళ్ళ జీవితాలు కట్టబడ్డానికి కృప దయచేయండి, వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి. అలాగే జరగబోతున్న ప్రతి కార్యక్రమం కూడా జ్ఞాపకం చేసుకోండి. పాటల్లోను ఆరాధనలోను మరి స్కిట్లలోను వాక్యంలో మీరు నడిపించి బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన తల్లిగారు కొందనాలు ఈ సమయంలో ప్రతి వారం కూడా మన యొక్క స్థలంలో కూర్చున్నట్లయితే మన యొక్క పల్ల కుటుంబ పరిచర్య యవనస్తులు ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మేము పాడుతుండగా మాతో పాటు ప్రతి వారు కూడా ఏకీభవిస్తూ అందరము కలిసి మరి క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన మన యొక్క పాటల ద్వారా దేవుడు మనకిచ్చిన తలాంతుల ద్వారా ఆయన మహిమ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ప్రతి వారు కూడా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు,
మానవుని రూపము దాల్చావు. ఈరోజు మన కొరకు పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా స్తుతులు పడినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. ఈ సమయంలో పాట వచ్చిన వారు మాతో పాటేకి వివరిస్తూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు చెక్కిన పాటల్లో నడిపించిన యవనస్తులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్య దేవుని సేవకులు పి రత్నరాజు గారికి వచ్చి కొన్ని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. దేవుని స్తోత్రం. మెర్రీ క్రిస్మస్ అంటే అత్యానందంతో క్రీస్తుని ఆరాధించడం. దేవుని స్తోత్రం. ఎందుకు అత్యానందం అంటే మరి చూసినట్లయితే ఈ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 12 వచనం చూద్దాం ఒకసారి. ఈ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని స్తోత్రం. చూసినట్లయితే కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా వారి మధ్యకు దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవదూత వచ్చి ప్రత్యక్షమయ్యాడో వెంటనే వారి చుట్టూ కూడా వెలుగు ప్రకాశించింది. ఎందుకంటే దేవుడు అన్న దేవదూతలు వచ్చారన్న అక్కడ ఏమొస్తుందంటే వెలుగు. దేవుని స్తోత్రం. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారదోస్తుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఈ లోకమంతా చీకటితో ఉన్నప్పుడు యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో చీకటి, మానవులో ఉన్న చీకటిని తొలగించడానికి వెలుగుమైడని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగును ప్రకటన చేయడానికి దేవదూతలు వచ్చి ప్రత్యక్షమయ్యి దేవదూత చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎవరికండి? ఇజ్రాయెల్ ప్రజలుగా, యూదులకా, లేకపోతే క్రైస్తవులకా? ఎవరికి చెప్పడానికి? ప్రజలందరికీ. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు వచ్చింది ఎవరికంటే ఎవరో ఇజ్రాయెల్ ప్రజలకో లేదంటే క్రైస్తవులకో యూదులకో కాదండి, ప్రజలందరి కోసం యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరు శాపంలో నలిగిపోయి నరకానికి హాజరైపోతున్నారు. ఏ ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధి చేరడానికి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి మరి యేసయ్య ఈ లోకానికి మన పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి విడిపించడానికి ప్రభు మనం ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన జన్మించే విధానంలో పాపం లేదు, జీవించే విధానంలో పాపం లేదు. ఎందుకంటే నాలో పాపం ఉంది, నేను ఎప్పుడో రుజువు చేయగలని సవాల్ ఇస్తున్నాడు మహాదేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధుడు రక్తం ఈ భూమి మీద ప్రోక్షించబడితేనే గాని మానవాళి పాప క్షమాపణ లేదు, పరలోక రాజ్యం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య లోకానికి వచ్చాడు. 4వ తారీఖు లోకానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. ఆకాశ మహాకాశ బడదాం దేవుడు. ఆకాశం సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. అలాంటి ఈ భూమి అనే పాద పీఠ ఇది భూమి అంటే దేవునికి ఆయన పాదాలు పెట్టుకున్న పీఠ. ఈ పీఠ మీదకి ఎంత తగ్గించుకుని వచ్చాడండి మహాదేవుడు. హల్లెలూయా. ఒక చిన్న బాలుడిగా ఒక మానవ రూపాన్ని ధరించి ఆకాశ మహాకాశ బలం దేవుడు మానవ రూపం ధరించి లోకానికి వచ్చాడు. నన్ను కూడా ప్రేమించి ఈ పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి. కాబట్టి అందుకే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం.
యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అండి? అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం. ప్రతి భాష మాట్లాడుతున్న వారికి, ప్రతి దేశస్తులకి, ప్రతి జనాంగానికి, ప్రతి ఒక్కరికి దేవుని స్తోత్రం. అంతేగాని ఇజ్రాయెల్ ప్రజలకో, యూదులకో, లేదంటే క్రైస్తవులకు దేవుడు కాదు ఆయన. అందరూ చేసుకున్నటువంటి ఇక సంతోషకరమైనటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు క్రైస్తవుల కోసం వచ్చేటప్పుడు వాళ్ళే చేసుకుంటారు, మనకు సంబంధం లేదు అనడానికి లేదు. ప్రభు ఎవరి కోసం వచ్చాడండి? ప్రజలందరి కోసం వచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే ఉన్నారు. ఈ పాపం లేని మనిషి అని కూడా ఎవడూ లేడు. దేవుని స్తోత్రం. పాపం లేని మనిషిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన జన్మించే విధానంలో పాపం లేదు, జీవించే విధానంలో పాపం లేదు. కాబట్టి ఆయన మాత్రమే రక్తాన్ని ప్రోక్షించాడు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని. ఆ రక్తం ద్వారా మన పాపక్షేమం కలిగింది, పరలోక రాజ్యం వారసులు అయ్యాము. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎవరైతే రక్షణ లేకున్నారో వారందరూ కూడా యేసు దగ్గరికి వచ్చినట్లయితే వారు శాపం నుంచి, వారికి పాపం నుంచి విడిపించడమే కాదు, ఈ భూమి మీద ఉన్నంత వరకు తండ్రి అని పిల్లగా కుమారుని పలుకుతాడు. ఈ భూమిని విడిచిపెట్టినాక కూడా ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనతో కూడా మనం సమాధానం పొందుతాము పరలోక రాజ్యంలో. దేవుని స్తోత్రం. అందుకేనే మన ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. అందుకే మనం జరుపుకోవాలి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ చక్కని క్లుప్తమైన మరి శుభాకాంక్షలు తెలియజేసిన దేవుని సేవకు కొందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నాం? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మరి దేవుడు నిజముగానే మనం వెతికి రక్షించి ఇచ్చిన ఈ సంతోషకరమైన దినాన్ని బట్టి మన మధ్య యవనస్తులు మన ముందుకు వచ్చి ఒక చక్కని కొరియోగ్రఫీ వేసుకున్న ప్రతి వారం చెప్పులు కొడుతూ మరి క్రిస్మస్ ఆనందం ఎవరిలోనే కనబడట్లేదండి. ఎవరికి సంతోషం లేదా ఈ స్థలంలో? బిగ్గరగా చెప్పులు కొడదామా? మన చెప్పట్లు ఒక వీధిని కదిలింప చేయబడాలి. ఇక్కడ యేసయ్య మన కొరకు జన్మించేటనే వార్త వారందరికీ తెలియజేయాలి. ఇంకా బిగ్గరగా చెప్పులు కొడుతూ బిడ్డలు ఆహ్వానిద్దాం. దేవుని సేవకులు ఆనంద్ గారు క్లుప్తమైన శుభాకాంక్షలకు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు పూజించిరి. మనసే పులకించెను క్రీస్తు జన్మతో, తనువే ధరించెను రాజు రాకతో. కొనియాడి కీర్తించెదము, పరవశించి ఆరాధించెదము. కొనియాడి కీర్తించెదము, పరవశించి ఆరాధించెదము. నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో
చంద్రుణ్ణి చేసినోడా సుఖాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా సుష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా సుఖాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా సుఖాలు చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవదేవా అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి సచినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా చిన్నోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్ళిచ్చి సచినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా చిన్నోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవదేవా ఓహో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో దావీదు పురములో దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే దావీదు పురములో దేవుడు జన్మించే లోక రక్షకుడు దివి నుండి దిగి వచ్చే రండి వేగామే వేడుక చూద్దాం సంతోషగానముతో నాట్యం చేద్దాం రండి వేగామే వేడుక చూద్దాం సంతోషగానముతో నాట్యం చేద్దాం దావీదు పురములో దైవదూత సందేశమిచ్చెను ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను గొల్లలంతా కూడి స్తుతించవచ్చెను రండి వేగామే వేడుక చూద్దాం బంగారం సాంబ్రాణి అర్పించేద్దాం రండి వేగామే వేడుక చూద్దాం బంగారం సాంబ్రాణి అర్పించేద్దాం దగ్గరగా చెప్పులు కొడదామా ఒక చక్కని కొరియోగ్రఫీ వేసి మనందరినీ ఉత్తేజింపజేసిన బిడ్డలు దేవుడు దీవించిన గాక ఈ సమయంలో మరొక శుభాకాంక్షలు విందాం మన మధ్యన దేవుని సేవకులు ఆనంద్ గారి ముందుకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ప్రతి వారం చెప్పులు కొడుతూ దేవుని సేవకుని ఆహ్వానిద్దాం. పోయిన యేసుక్రీస్తు నామమునకే సకల మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమయాన్ని ఇచ్చి ఈ వేదికను మీదకి ఆహ్వానించి శుభములు తెలియజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అదేవిధంగా నా తోటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభుత్వ తెలియజేస్తున్నా. మనం చాలా అద్భుతమైనటువంటి సమయంలో ఉన్నాం. ఈ క్రిస్మస్ అనగానే మనకి గుర్తొచ్చేది ప్రభువుని సమీపించి ఆరాధించడం. సర్వ ప్రపంచము ఈరోజు క్రీస్తుని ఆరాధిస్తుంది, క్రీస్తుని మహిమపరుస్తుంది.
ఎందుకు అనంటే ఆయన ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. ఆయన ఒక్కడే ఆరాధింపబడుతున్నటువంటి, సర్వ ప్రపంచము చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు. కనుక ఈ క్రిస్టమస్ లో ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఒక మాట ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే క్రిస్టమస్ అని అంటేనే ఇది ఇవ్వడంతో కూడుకున్న మాట. ఏంటి ఇవ్వడం అనేటువంటి ప్రశ్న మనకు వస్తే, ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని కనుక మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వస్తే, అక్కడ అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు, శూన్యములో నుండి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వలోక జగత్ రక్షకుడైనటువంటి ఆ దేవాతి దేవుడు తనకున్న ఏకైక లేదా అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమును ప్రేమించి లోకము కొరకు తను ఇవ్వడానికి ఏమాత్రము కూడా వెనుదీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాగైతే తన కుమారుని ఇచ్చాడో, తన కుమారుడు కూడా ఈ లోకం కొరకు తన జీవితాన్ని ఇచ్చాడు. తన జీవితాన్ని ఇచ్చాడు గనుక ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ఆ ప్రభువుని మహింపరచగలుగుతున్నాం. ఆ ప్రభువుని ఆరాధించేటువంటి ఆధిక్యత చూడండి. మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాం. మన పాపముల చేత, మన అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని యొక్క రక్తం ద్వారా విమోచించి పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని అభాగ్యులమైనటువంటి మనకు కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కనుక ఆ ఇవ్వడం లేకుండా ఈ క్రిస్టమస్ లేదు, త్యాగం లేకుండా ఆరాధన కూడా లేదు. కనుక ప్రభువు తన కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. కుమారుడు తన జీవితాన్నే దారపోసి మనల్ని వెలిగించాడు. ఎందుకో తెలుసా? మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువు కొరకు వెలుగునిచ్చేటువంటి దివిటీల వలె మన ప్రాంతాలలో మనం అనేక మందికి వెలిగించే వారుగా ఉంటాము అని. కనుక ఆ వెలుగును ఈ నేటి దినాలలో ఏం చేస్తున్నాం అని అంటే, బయటికి వెలుగు బాగానే కనిపిస్తుంది కానీ లోపల ఆరిపోయినటువంటి స్థితి కనబడుతూ ఉంది. ఆరిపోయిన స్థితి. ఎందుకు అని అంటే మనం చూస్తూ ఉంటాం కదా, పైన స్టారు ఇంకా రకరకాలైనటువంటి. కనుక అలాంటి వండుకుంటున్నాడు. ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనమున్నటువంటి స్థలాలలో చూడండి, దానియేల్లో ఒక చక్కటి మాట పలుకుతాడు. కానీ అలాంటి వెలుగునిచ్చేటువంటి దివిటీల వలె మనం వెలగగలిగితే ప్రభు కొరకు మనం ఎవరిని వెలిగించవసరం లేదండి. ప్రభువే లోకాన్ని వెలిగించగలడు. కనుక అట్టి నిజమైనటువంటి క్రిస్టమస్ మన ఆరాధన ద్వారా ప్రభువుకి చేరగలిగితే ప్రభువే లోకాన్ని వెలిగించగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఈ క్రిస్మస్ దినాల్లో మనం ప్రభు కొరకు బలమైన సాక్షులుగా వెలుగుదుము గాక. ఆమె సమయం ఇచ్చినటువంటి దైవజనులకి మరొకసారి చక్కని శుభాకాంక్షలు తెలియజేసిన దేవుని సేవకులు కొందనాలు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని విందాం. మధ్యన మణికుమారి గారి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన వినిపించవలసిందిగా కోరుచున్నాం. చెప్పులు గుర్తు కుమార్తెను ఆహ్వానిద్దాం. ఈ సమయంలో మణికుమారి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడతారు. తర్వాత మరి యూత్ వారు స్కిట్కు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేములో సందడి యేసు పుట్టాడని హల్లెలూయా. మరి చక్కని గీతాన్ని వినిపించిన బిడ్డలను దేవుడు దీవించును గాక. ఈ సమయంలో గట్టిగా చెప్పులు కొడుతూ మరి చక్కని స్క్విట్ ను వేసి మనందరినీ ఆదరించడానికి మరి పరలోక పరిచయంలో సీఎను ప్రార్థన మందిర యవనస్తులు ముందుకొచ్చి చక్కని స్కిట్ ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాం. మీరు ఎంత గట్టిగా చెప్పులు కొడితే వారు అంత చక్కటిని స్కిట్ ని మనకు ప్రదర్శిస్తారట. ఈ సమయంలో బిడ్డలను ఆహ్వానిస్తున్నాం.
ఏదో ఈ హాస్పిటల్ ఈ క్లినిక్ అంతా కూడా హాస్పిటల్ క్లినిక్ లోని కాంపౌండర్ నేనైతే అన్ని పనులు డాక్టర్ వచ్చినప్పటి నుంచి క్లీనింగ్ నుంచి ఆ పేషెంట్ వెళ్ళేంత వరకు అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. ఇక్కడ కాంపౌండర్ ఎవరు ఉన్నారో లేకపోతే డాక్టర్ ఎవరు ఉన్నారో మొత్తం అందరికి మా డాక్టర్ గారు అప్పులు అదేంటి సేవింగ్స్ అన్ని చేసేద్దామని ఎవరిని పెట్టట్లేదు. క్లీనింగ్ నేనే, వాష్రూమ్ క్లీనింగ్స్ నేనే, పిలవడం నేనే, మందులు వేయడం నేనే, ఇంజక్షన్ వేయడం నేనే, అన్ని నేనే చేయాల్సి వస్తుంది. ఏటో ఇతను ఎప్పుడు వస్తాడు, ఇంకా టైం అవుతున్నా రాలేదు. సహాయం సార్ వచ్చేసారు సార్, చూడలేదు సార్ ఇందాక నుంచి ఏం కాదు సార్, మీ గురించి అందరికీ గొప్పగా చెప్తున్నారు. అదేనా? అదే కదా, మార్కులు తక్కువ వచ్చి డాక్టర్ అవ్వలేకపోయావు కదా, దాని గురించి ఏమైనా బాధపడుతున్నావేమో అనుకున్నా. అలాగే ఏంటండి, మీరు ఎలాగ డాక్టర్ అయ్యారు కదా, నాకు నెలకి శాలరీ ఇస్తే చాలు. శాలరీ అనేది ఏముంది చెప్పు, నీకు కూడా నువ్వు పెడతావు. మీ ఫ్రీ సర్వీసులన్నీ అందరికీ చెయ్యండి సార్, నాకు మాత్రం వద్దు, నాకు శాలరీ వస్తే సరిపోతుంది. సరేలే, ఈ రోజు ఎవరైనా పేషెంట్లు వచ్చారా? నిన్న 3 టోకెన్లు మిగిలే సార్, వాళ్ళు ఏమొచ్చి ఇప్పుడు వస్తారు. సరే వాళ్ళని రమ్మను. సరే. ఏటో ఈయన అందరికీ ఫ్రీ సర్వీసులు చేసుకుంటూ ఉంటారు, బైబిల్ గురించి చెప్తారు, దేవుడి గురించి చెప్తారు, ఇవన్నీ చెప్తారు, కానీ నాకు శాలరీ ఇచ్చేస్తారు అనుకోండి, కానీ ఆయన జీవితం ఏంటని ఆలోచిస్తే నాకు కొంచెం అర్థం కావటం లేదు. మా టోకెన్ నెంబర్ 1 మీరేనండి సార్? సార్ నేను పలకట్లేదేంటి? మా టోకెన్ నెంబర్ 1 మీరేనా? మా టోకెన్ నెంబర్ 1 మీరేనా? చెప్పండి, నేనే. అమ్మా ఇందాక నుంచి గొంతు అరుచుకున్నట్లు పిలుస్తుంటే మీరు పలకరేటమ్మా? చిప్స్ కనిపించట్లేదండి. సరే గాని ఆ తిండం ఆపేసి ముందు డాక్టర్ దగ్గరికి రండి అమ్మా. దేనికి వచ్చారు? హాస్పిటల్కి అయినా వచ్చారు? ఆ, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సరే సార్. ఆవిడే ఫస్ట్ ఓకేనండి, ఇందాక నుంచి పిలిస్తే ఇప్పుడు వచ్చారు. డాక్టర్ చెప్పండి. చెప్పానండి అమ్మా, ముందు డాక్టర్ తో మాట్లాడండి అమ్మా. దేనికి వచ్చారు? అమ్మా వీడి తీసుకున్నాడు. ఆయన ఇదో అలా జోకులు వేస్తూ ఉంటారమ్మా. ముందు మీరు చెప్పండి బాబు. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ కడుపు నొప్పి వచ్చేస్తుంది డాక్టర్. చాలా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి కాకుండా ఇంకోటి వస్తుందమ్మా. మాట్లాడండి సార్ మీరు మధ్యలోని. సీరియస్ గా చెప్పండి. డాక్టరా, ఇందాక నుంచి నేను అరిచాను, అది నా ప్రాబ్లం. ఏంటమ్మా ఇందాక నుంచి అరుస్తున్నారు, ఇలా తింటే కడుపు నొప్పి కాకుండా ఇంకా వస్తుంది, దీనికి టాబ్లెట్ అక్కర్లేదు, ఆ తిండం ఆపండి ముందు. నేను డాక్టర్ వచ్చాను, రాలేదు. రావట్లేదు. ఆపితే చెప్దామని ఇందాక నుంచి ఉంటున్నాను. మీరు ఆపట్లేదు కదా, అందుకనే వెయిట్ చేస్తున్నాను. డాక్టర్ పేషెంట్ నేనైతే సాయం వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుంటా. సరేనండి, ఈ మాత్రం దానికి మళ్ళీ చెప్పడం ఒకటి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది డాక్టర్. డాక్టర్ 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 చాలా కడుపు నొప్పి వస్తుంది. ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఇదిగోండి. ఏమయ్యా ఎంతసేపు? వేసినా తగ్గే జబ్బు కాదు డాక్టర్, ఆ ముందు నా తిండం ఆపమని చెప్పండి. ఇగో నన్ను ఏమన్నాను, నా ఫుడ్ ఏమనుకో. మిమ్మల్ని ఏమంటారమ్మా, నేను ఏదో ఈ చిన్న హాస్పిటల్ లో కాంపౌండర్ ఎందుకు ఈ గోల నాకు? హాస్పిటల్ ఎందుకు వస్తుంది? ఈ చిన్న ఇంజెక్షన్ కాదు కానీ పెద్ద ఇంజెక్షన్ తీసుకుంటారు. సరే డాక్టర్ గారు ముందు చెప్పండి. ఈ లోకంలో దేని మీద కూడా అంత ఆశ కలిగి ఉండదు. డబ్బు గాని తిండి గాని ఏదైనా సరే, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడాను శాశ్వతమైనవి కాదు. దేవుని యొక్క ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. అందుకనే నువ్వు ఏ ఆశ పెట్టుకున్నా సరే దేవుని మీద ఆశ పెట్టుకోగాని ఇంకా దేని మీద కూడా ఆశ పెట్టుకోవు. సరే డాక్టర్. సహాయం సార్ చెప్పండి. ఇంజెక్షన్ ఏం సహాయం? ఇందాక సార్ ఇచ్చాను, ఆవిడ తిండిగాలు పక్కన పెడితే మీ మధ్య వరకు వచ్చేసారట్లుంది. కావలిస్తే అందరిని అడగండి, ఇందాక ఇచ్చేసారు. సరేలే అయితే. ఈయన సేవ చేసి 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 మధ్య వరకు కూడా వచ్చేసినట్లుంది. సరేలమ్మా అయిపోయింది కదా, ముందు వెళ్ళు.
ఇగోండి ఇవే తగ్గించుకోండి. ఇలా ఉంటే ఎవరు రారు మీ దగ్గరికి. రాకపోయినా పర్వాలేదు. ఎలాగా ఆయన డబ్బులేం తీసుకోరు కదా. సార్ చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ ఇద్దరు ఏదో చూసుకోండి. ఏంటో కాదు, డబ్బులు తీసుకోలేదండి. ఈ లోకంలో డబ్బు అవన్నీ ఎందుకు మనకి? ఏంటో పోన్లేండి, నా శాలరీ మాత్రం టైంకి ఇవ్వండి. సరే కానీ ముందు వెళ్ళి ఆ రెండో వ్యక్తిని కూడా తెలుసుకుని రా. సరేనండి. అమ్మా టోకెన్ నెంబర్ 2. టోకెన్ నెంబర్ 2 మీదేనమ్మా? ఏం కాదండి. మీది 3 అయితే ఇతంగా అయి ఉంటది. బాబు 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 వచ్చేస్తారు ఊరుగా. ఏంటి ఈయన అసలు లెగట్లేదు. బాబు టోకెన్ నెంబర్ 2 మీరేనా? ఏంటి ఈయన సీరియస్ గా ఉన్నాడు. ఏమైంది బాబు? ఎందుకండి మీరు డాక్టరా? సర్లే, నేను కాకపోయినా సరే ఆయన చెప్పే బదులు నాకు చెప్తే నేనే పంపించేస్తాను. అలాగే ఆయన టాబ్లెట్లు ఎవరు 2 మాటలు చెప్తారు, అందరినీ పంపించేస్తారు. ఏటో సహాయం ఆయన గురించి ఏం చెప్తామండి, ఇందాక నుంచి పిలుస్తున్నాను. ఆయన అలా ఏడుస్తూనే ఉన్నారు కానీ ఎవరికి ఏం సమాధానం చెప్పట్లేదు. మీరైనా కాస్త కనుక్కోండి. నేనేం చేస్తానండి ఆయన్ని? బాబు మీ సమస్య ఏంటి? నేను డాక్టర్ బాబు. ఈసారి గుర్తు చేయాల్సి వస్తుంది అందరికి. సరే కానీ ఇంకేమైంది అసలు? 1, 2 కానీ ముందు మ్యాచ్ దగ్గర ఏం జరిగింది నాకు చెప్పు. 1, 2, 3 ఏంటో వెళ్తావా? సహాయం ఏంటో ఏమైందమ్మా చెప్పండి. లోపు కావలసిందే అది చెప్పినాను. సహాయం ఏదో నవ్వుపోయింది ఇలాంటి బాధ నాకు చాలా ఆనందంగా ఉండేది కదా. అసలుకే ఎన్ని రోజులైందో నేను బాధలన్నీ విని. సహాయం ఒక్కసారి ఆగు. సహాయం ఏదో వినాలి కదా. కూర్చోము లేదు. సరే సార్. సరే ఏమైంది అసలు? లో ఫెయిలియర్ ఎందుకు ఇంత బాధపడను? లో ఫెయిలియర్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక ఇంజెక్షన్ నా దగ్గర ఉంది. సహాయం ఒకసారి ఇంజెక్షన్ చిన్నది తీసుకురా. అక్కడ చెప్పాను కదా. మీరు అసలు ఎంబీబీఎస్ చేశారు? చేశాను, నేను చేశాను కదా. ఒక ఇంజక్షన్ 2 ఇంజక్షన్లు అంటున్నారు కానీ అలాగే బెటాడిన్ తెచ్చి ఇవి తెచ్చాను పేర్లు అని చెప్పట్లేదు. ఏంటో సరేనండి, ఒక ఇంజక్షన్ తెచ్చేస్తాడు. ఈ లోకంలో నువ్వు చూసిన ప్రేమ ఉంటే అది ఎప్పటికీ కూడా శాశ్వతమైనది కాదు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. నీ యొక్క ఆశ గాని ప్రేమ గాని దేవుని నువ్వు అధికంగా ప్రేమించినట్లయితే నువ్వు ఏదైతే ఈ లోకంలో కోరుకుంటావో అదంతా కూడా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎలాంటి బాధ కానీ భయం కానీ పడాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే దేవుని గురించి నువ్వు తెలుసుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని యొక్క మార్గంలో నడుస్తావో, ఆ ప్రేమను తెలుసుకుంటావో, నీకు నిజమైన జీవితం అనేది తెలుస్తుంది. సరేనా? ఇదిగో బాబు, ఇది బైబిల్. ఈ బైబిల్ ని రోజు కూడా నువ్వు ధ్యానిస్తూ ఈ బైబిల్ వాక్యమే నేను ఎంతో వెలిగిస్తుంది. ఇది బాధను తొలగించి ప్రేమ ఒక విలువని నీకు తెలిపిస్తుంది. సరేనా? ఏటో ఈ 4 మొక్కల కోసం వచ్చి ఇందాక నుంచి వచ్చేస్తున్నారు. అదేదో నేనై పక్కన బోర్డు పెట్టేస్తాను, సహాయం క్లినిక్ అని చెప్పేసి. దానికి సార్ మీరెందుకు సార్ ఏడుస్తున్నారు ఇందాక నుంచినా? సిగ్గేసి తలదించుకుంటున్నాను నీలాంటి వాడిని పెట్టుకున్నాను. సరేనండి, 3వ వాళ్ళని అప్పుడు చేస్తాండి. 3వ వ్యక్తి కూడా ఉన్నారు. మా టోకెన్ నెంబర్ 3 వస్తున్నామండి. మా ఈలేనా నయం పిలిచినట్లే పలికారు. అక్కడే ఫోన్ పట్టుకొని ఉండిపోయి జెరుషా ఉండమ్మా, ఎప్పుడు నీకోలే. ఈ కాల్ ఎప్పుడు తీరుతుందో ఏంటో. డాక్టర్ గారు, ఈమె నా కూతురండి. ఎంతసేపు ఫోన్ పట్టుకునే ఉంటదండి. అంటావా? నా ప్రాబ్లం ఇదేనండి. ఏమైనా పని చెప్పాను అనుకోండి, ఆ ఫోన్ కట్టుకుపోద్ది. ఏదైనా తినమ్మా అంటే ఫోన్ వదలదు. ఆ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా అక్కడే ఉండిపోద్దండి. అసలు ఏ పని చేయదు. ఈ ఒక్కదానికి నన్ను ఆన్సర్ ఇవ్వనివ్వండి. సరే చెప్పు. ఏం కాదండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ముందు ఆ ఫోన్ తీసి గోడకి విసిరేయాలి.
రండి మా జీవితం. చూసారండి, ఇంకా మీరు అనేలోపే ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిందో. ఇలాగా ఈ జెన్సీ పిల్లలు ఉన్నారు చూడండి, ఫోను 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 అలా ఏముంటారు. ఇంకేం చెప్పండి. అవునండి, మీ విగ్రహం ఇప్పుడు పుట్టలేదు కదా. మాట్లాడొద్దని నీకు చెప్పానా? చూసారా మీ వల్లే. సరే, ఇది గొడవ పడ్డాం. ఈ గొడవలు ఎందుకు చెప్పు, ప్రేమతో ఉన్నాం. నువ్వు ఎందుకు సహాయం అన్నింటిలోకి వస్తున్నావు? ఇలాంటి ప్రాబ్లమ్స్ కి హాస్పిటల్కి ఎవరైనా వస్తారా? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ. నీకు తెలుసు కదా నేను అన్ని చేశానని. అదే ఎంబీబీఎస్ లోనే అన్నీ ఉన్నాయి. సరేలేండి. అదే MBBS కి. సరేనమ్మా. డాక్టర్ గారు, మా అమ్మ ఇప్పటి వరకు చెప్పారు, నేను చెప్పింది వినండి. ఇష్టం లేని పనులు, ఇష్టం లేని చదువు చేయమంటే నా వల్ల కాదు. అదే అంటున్నాను, నాకు అదే ఇష్టం. పెద్దవారం కదండి, ఏది మంచి ఏది చెడో మనకు తెలియదండి. నువ్వు చెప్పే విధానంలో చెప్పాలి. అరుస్తూ చెప్తే ఎలా తెలుస్తుంది నాకు? డాక్టర్ గారు, అర్థమైంది కదండి మా ఇద్దరి ప్రాబ్లం. సొల్యూషన్ ఇవ్వండి. మొత్తం నాకు ఈ టార్చర్ నా వల్ల కాదు. మీ బాధ ఏంటో అర్థమైంది. నేను ఒకటే చెప్తాను, ఒక తల్లిగా లేకపోతే ఒక తండ్రిగా మీరు ఎప్పుడు మీ యొక్క పిల్లల అభిప్రాయాల్ని గౌరవించండి. వాళ్ళని ఎప్పుడు కూడా ఎలాగా డీల్ చేయాలనేది మీరు నేర్చుకోండి. ఎప్పుడు కూడాను వాళ్ళని తిట్టో లేకపోతే కొట్టో, వాళ్ళకి భయం పెట్టో మీరు చెప్పాలనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళొక యవ్వన కాలంలో వాళ్ళు తగ్గిపోతారు. అది మీ నుంచి అయినాను, దేవుని నుంచి అయినాను. కానీ మీరు ఎప్పుడైతే శాంతి కలిగి, ప్రేమ కలిగి వాళ్ళతో చెప్తారో వాళ్ళు మీ వైపు తిరగడానికి ఉంటారు. అలాగే మీరు కూడా తల్లిదండ్రులకి విధేయులా ఉండండి. దేవుడు ఒకటే చెప్తారు ఎప్పుడు కూడా, తల్లిదండ్రులను సన్మానించి పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే మీ తల్లిదండ్రులకి విధేయులై ప్రేమిస్తూ వాళ్ళకు మాటలు వినండి. అదే ఎప్పుడు కూడా బైబిల్లో చెప్తారు. మీకు ఇదిగో ఈ బైబిల్ తీసుకోండి, ఇద్దరు కూడా ప్రతిదినం చదవండి. దానిలో దేవుని యేసు ప్రభు ఎన్నో మాటలు, చక్కని మాటలు మీకు తెలియజేశారు. ఎలాగా తల్లిదండ్రులు పిల్లలతో ఉండాలి, అలాగే పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలనేది దీనిలో పొందుపరిచి ఉంది. సో దానివల్ల మీకు ఏంటవుతుంది అంటే, ప్రతి దినం కూడా మీ యొక్క గృహంలోని, మీ యొక్క జీవితంలో మీరు ఆత్మీయ అభివృద్ధి అనేది చూడగలరు. మీరు ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, అది సోదరులతో గాని, స్నేహితులతో గాని, చుట్టూ ఉన్న బంధుమిత్రులతో గాని ఎలాగా జీవించాలనేది ఇది తెలియజేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నాకు ఒక సొల్యూషన్ దొరికింది. పద సరే. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ గారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటది. ఆ ప్రాబ్లం కి మీరు టాబ్లెట్లు ఇవ్వకుండా బైబిల్ 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 అని చెప్పేసి అందరికి ఇస్తూ ఉంటారు. సహాయం ఇది ముందుగా నువ్వు నేర్చుకోవాలి నా దగ్గర నుంచి. అమ్మాయి ఇవిడ మళ్ళీ వచ్చింది బాబు. ఈవిడికి నీ బైబిల్ ఇచ్చాను అసలు. ఇవ్వలేదండి, ఇందాక ఫస్ట్ అమ్మాయికి మర్చిపోయారు ఇచ్చేయండి. నాకు ఇవ్వలేదు. అందుకే ఈ బైబిల్ తీసుకొని వెళ్ళి దానిలో ఉన్న ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకొని తెలుసుకో. దేవుని యొక్క ప్రేమ ఏంటో, దాని మీద ఎలాగ ఆసక్తి కలిగి ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెళ్ళిపోమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. సహాయం చెప్పండి సార్. ఎక్కడ ఆపాను? మీకే గుర్తులేదు, ముందు నుంచి చెప్పండి. సరే, నేను ముందుగా నా దగ్గర నుంచి నేర్చుకోవాలి చాలా వరకు. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండే సహాయం. ఎప్పుడు కూడాను చాడీ మాటలు, అలాగే వాళ్ళని దూషిస్తూ, వాళ్ళని ఎక్కువ చేస్తూ నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడాను నీ మీదకే దేవుని యొక్క ఉగ్రతని, దేవుని యొక్క శాపాన్ని తీసుకొస్తుంది. ఏ రోజు కూడాను నీవు ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి నడుచుకో. అలా నడుచుకున్నట్లయితే నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ వల్ల వెలిగింపబడతారు. అంతేగాని వాళ్ళు లేనప్పుడు, లేకపోతే వాళ్ళ మీద కానీ నువ్వు అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు అది ఏది కూడా నీకు మంచిది కాదు. అన్ని కూడా వ్యర్థమే. అందుకే కదా భక్తులు ఎంతో మంది బైబిల్లో రాసి ఉన్నారు, వ్యర్థం అంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ లోకం ఉన్నది కానీ, నువ్వు చూస్తుంది కానీ, అనుభవిస్తుంది కానీ, నీకు సంతోషం ఈ లోకంలో ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ తెచ్చుకుంది కానీ అదంతా కూడాను వ్యర్థము, దేవునికి అసహ్యకరం అంటున్నారు. అందుకనే కదా ఈ బైబిల్ తీసుకోమంటున్నాను. ఈ బైబిల్ తీసుకొని ప్రతి దినం నువ్వు ధ్యానించినప్పుడు నీకు తెలుస్తుంది దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, అసలు నీ జీవితానికి అర్థం ఏంటి, నువ్వు ఎలా జీవించాలనేది ఆ బైబిల్ నీకు తెలుస్తుంది. అందుకనే బైబిల్ అనేది ఏదో
అది నమ్మిన వరకు లేకపోతే ఎవరినో దాన్ని వెంబడించిన వరకు కాకుండా ప్రతి ఒక్కరికి బైబిల్ అనేది రచించబడింది. అందుకనే కదా నువ్వు బైబిల్ కానీ చూసుకున్నట్లయితే ఎంతో మంది ఎన్నో ట్రెడిషన్ నుంచి ఎన్నో కల్చర్స్ నుంచి దాన్ని నేర్చుకుంటూ దాన్ని అలాగ అభ్యసించు రావడం వల్లే ఈ దినము ప్రపంచ వ్యాప్తంగా కూడాను దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ క్రైస్తవులు నిల్చోగలుగుతున్నారు. అది ఏ సమస్య వచ్చినప్పటికీ కూడాను, అది ఏ కీడు వచ్చినప్పటికీ కూడాను నువ్వు కూడా అలాగే దేవుని ప్రేమ కలిగి దేవుని సత్యాన్ని తెలుసుకొని అలాగే నడువు. ఎదుటి వాళ్ళని దూషించడం లేకపోతే ఎదుటి వాళ్ళని బాధపడడం వల్ల నీకు కలగబోయేది ఏది కూడా నీకు మంచిది కాదు. సరేనా? సరే డాక్టర్ గారు, ఇన్ని రోజులు నాకు తెలియక నాకు నోరుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని హేళనగా దూషించేవాడిని. కానీ మీరు చెప్పిన తర్వాత ఆ ప్రేమ గురించి, ఆ యొక్క ఆప్యాయత గురించి, దేవుని గురించి తెలుసుకున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. మా యొక్క సృష్టి సారాంశం ఏంటంటే, లోకంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ప్రతి దానికి వేరే ఒక ప్రాబ్లం, అదే వేరే ఒక సొల్యూషన్ వెతుకునే కంటే ముందు దేవుణ్ణి అడిగి తెలుసుకొని తర్వాత దానికి కావాల్సిన ప్రాబ్లం ఏంటో ఆ యొక్క పర్టికులర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవడం మంచిదని ఈ యొక్క స్క్రిప్ట్ ద్వారా మేము అందరం మీకు తెలియజేసాము. థ్యాంక్ యూ. చక్కని స్కిప్తో చేతులు బిడ్డలు దేవుడు దీవించుగా. నిజమే, ఈ లోకంలో అన్ని వ్యర్థము గాని నిజమైనది స్థిరమైనది దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా. అటువంటి సత్యమైన వాక్యాన్ని వినే ముందు ప్రతి వారం కూడా ఎక్కడున్న వారం అక్కడ లేచి నిలబడినట్లయితే కొంత సమయం మన హృదయాలను నిజమైన వాక్యము, నిజమే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. ఈరోజు ప్రతి ఒక్క పరిస్థితికి పరిష్కారం ఏంటి అంటే నిజమైన దేవుడు, నిజమైన వెలుగు. ఆ వెలుగే యేసయ్య. ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనము, క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన. ఈరోజు చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలిగించిన దేవునికి, పాపపు శాపపు బంధకాలతో ఉన్న మనలను ఆయన అరుణోదయ నక్షత్రం ద్వారా నీతి సూర్యుడు కానికొచ్చి మనం వెలిగించిన దేవుడు, చీకటి దారులలో ఉన్న మనలను, నశించిపోతున్న మనలను జీవ జ్యోతిగా ఈ లోకానికి వచ్చి వెలుగునిచ్చిన మన యేసయ్యను, మన రక్షకుని ఆయన ఆరాధన చేద్దామా? ప్రతి వారం లేచి నిలబడి మన కళ్ళు మూసుకొని, అయ్యా నీవే గాని తండ్రి, ఇగో కొన్ని వేల సంవత్సరాల క్రితము నీ అద్వితీయ కుమారుని లోకానికి నువ్వు పంపించకపోతే ఈ రోజు అయ్యా నేను ఏ స్థితిలో ఉంటానో, ఏ స్థితిలో ఉండేవాడినో, మా జీవితాన్ని ప్రభు అయ్యా నీ రాక మా జీవితాన్ని వెలిగించినది నీ జన్మమయ్యా. పాపము దాస్యములో నుండి మమ్మల్ని విడుదల చేస్తున్నది నీ జన్మమయ్యా. ఇగో నేను చేస్తున్నది. వారం ప్రార్థన చేస్తున్నామా? ఈ ఆరాధన అంతా దేవుడు అంగీకరించేలాగా మనం వచ్చిన తమ్ముడు నిస్సి గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతి వారం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుని స్తుతి 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 స్తోత్రం 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 చెల్లించుకున్నాం. యేసయ్య మహాపరిశుద్ధ మహాగణుడ, స్తుతులకు పాత్రుడ, స్తోత్రార్హుడా, నీ నామమున స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకున్నాం. ప్రభు ఇటు దినాలు మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఇదిగో నిన్ను ఆరాధన చేసుకుంటకు, నిన్ను స్వేచ్ఛగా నిన్ను ధ్యానించుకుంటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు యేసయ్య. ఇదిగో నిన్ను ఆరాధన చేసుకున్నాం ప్రభు. మా పాటల్లోను మా ఆరాధనలోను మీరు స్వీకరించినందుకు వందనాలు యేసయ్య. ఇప్పుడు దేవా నువ్వు వాక్య పట్టణంలోకి వెళ్తుండగా యేసయ్య మా యొక్క వాక్యంలో దేవా నీవు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నావో ఆ మాటలు దేవా నీ యొక్క సేవకుని ద్వారా విత్తమని అడుగుచున్నాం ప్రభు. ఆ మాటల ద్వారా ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ ఆనందానికి కేవలం ఒక ఆనందం కింద మాత్రమే కాక, ఒక పుట్టినరోజు కింద మాత్రమే కాక, ఇదిగో మా జీవితాలు మార్చుకుంటే రోజు కింద మీరే మలచమని అడుగుచున్నాను ప్రభు. ఇదిగో ఇప్పటి నుంచి మేము వేసే ప్రతి అడుగులో కూడా మీరుండులాగన, మీ యొక్క వెలుగును మేము ప్రకటించలాగన, ఇదిగో నీ యొక్క సువార్తను మేము చూపించలాగన మా జీవితాల ద్వారా దేవా మీరే మీ వాక్యం ద్వారా మాట్లాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నేను ఆమెకు స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన నడిపించిన సహోదరుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి వారం కూడా మీ స్థలంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఇంతవరకు మరి పాటల్లో, ఆరాధనలో, గ్రీటింగ్స్ ద్వారా చక్కని స్కిట్, కొరియా
గ్రఫీ ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. ఈ రోజు ఎవరైతే దేవుని సన్నిధికి ఒకవేళ మన హృదయాలు భారముతో వేదనతో దేవుని మనతో మాట్లాడాలని వచ్చినామో సమయంలో చక్కని సందేశాన్ని మనకు వినింపు చేయడానికి దేవుని యొక్క సేవకులు మరి వి రాజ్ కుమార్ గారు ముందుకు వస్తుండగా చెప్పులు కొట్టు దేవుని యొక్క సేవకులు వాక్యం కొరకు ఆహ్వానిద్దాం. మహాపరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున నేటి యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న దైవజనులకు, దేవుని యొక్క కుమారులు కుమార్తెలకు, వాళ్ళ కుటుంబ పరిచర్యలో ఉన్న ప్రతి వారికి, మరి ముఖ్యంగా స్థానికంగా ప్రేస నడిపిస్తున్న విషయ గారికి, అలాగే ప్రేమ్ కుమార్ గారికి, వారి యొక్క తల్లి గారి యొక్క కుటుంబానికి, పర్ల కుటుంబ పరిచర్యలు ఆత్మీయ తండ్రి గారు ప్రవక్త సదాశ గారి తరపున మీ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. చాలా చక్కని కార్యక్రమంలో ఈ విధంగా ప్రభువుని ఆరాధించుటకు దేవుడిచ్చిన భాగ్యము, ఎంతో మంది ధన్యత. ఈ దినాన ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో ఈ విధంగా జరుపుకోవడానికి ప్రభు మనకు కృపను చూపి ఉన్నాడు. ఇంతవరకు చాలా చక్కని కార్యక్రమాలతో నడిపించిన సేవకురాలను బట్టి, అలాగే పనుల కుటుంబ పరిచయం యొక్క యవనస్తులను బట్టి నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని యొక్క సేవకులు చెప్పిన శుభాకాంక్షలను బట్టి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. ఆయన ఇంతవరకు ఆరాధనంతట్లో అనేకమైన కార్యక్రమాల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు, అందుని బట్టి ఉన్నారు. అని రక్షణ సువార్త ఆరాధనలో ప్రభా ఈ శబ్దము ద్వారా ఎవరైతే వింటున్నారో ఆయన ప్రతి వారు నీవు పుట్టిన ప్రత్యేకమైన వార్తను, భావమును అర్థం చేసుకొని నేను ఎరుటకు సహాయం దయచేయమని ఆయన నాతోనూ నిబిడలతోనూ మాట్లాడు. ఆయన ప్రతి వారము నువ్వు మాకు అనుగ్రహించే నిత్య జీవము పొందుటకు మమ్మల్ని ప్రేరణ చేయమని యేసు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ చక్కని వేళలో స్థానికంగా నడిపిస్తున్న పివిచే గారు ఈ యొక్క ప్రేత్సల్లో దేవుడి విధంగా ఈ మొదటి క్రిస్మస్ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ ప్రేరణ బట్టి దేవుని సేవకురాలకు వందనాలు తెలియజేస్తున్నా. యొక్క దేవుని యొక్క కార్యములు ఈ యొక్క మందిరం ద్వారా జరగాలని మీ అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నా. ఈ క్రిస్మస్ సీజన్ లో అనేకమైన క్రిస్మస్ ప్రసంగాలు వింటూ ఉంటుంటాం. క్రీస్తు ఎరిగిన వారు, అలాగే ఎరగని వారు. అది వింటున్నాన అసలు యేసు ప్రభువుకున్న ప్రత్యేకమైన లక్షణములు ఏమిటి? ఎందుకు మనము ఆయనను ఆరాధించాలి? ఎందుకు మనము ఆయనను మాత్రమే దేవుడిగా మనము పరిగణలోకి తీసుకోవాలి? ప్రశ్న అన్నట్లయితే ప్రపంచ దేశాలు, మన భారతదేశం చాలా ప్రత్యేకమైన దేశం. మన భారతదేశంలో చూసినప్పుడు విభిన్నమైన మతములతో, సంస్కృతులతో, సాంప్రదాయాలతో, అనేకమైన మత గ్రంథాలతోనూ ఈ యొక్క దేశంలో ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఈ లోకములో లేదా ముఖ్యంగా ఈ దేశంలో అనేక మంది వారికి వారుగా దేవుళ్ళ కింద, దేవతల కింద వారు పిలుచుకోవడము, లేకపోతే వారి యొక్క మార్గాలను స్థిరపరచుకోవడం మనము చూడగలం. అయితే ఇంతమంది ఉన్న దేవుళ్ళు, దేవతల్లో, ఇంతమంది ఉన్న మతంలో
లేదా ఇంత విశ్వాస ప్రామాణికల్లో, సాంప్రదాయాల్లో, ఆచారాల్లో నేను ఎందుకు ప్రభువైన యేసు క్రీస్తునే ఆరాధించాలి? లేదా ఆయనలో ఉన్న ప్రత్యేకమైన లక్షణములు ఏమిటి? లేదా ఈరోజు ఇక్కడే కాదు, ఈ భూ ప్రపంచములో అనేక చోట్ల ఈ క్రిస్మస్ ఆరాధన దేనికంట? ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించినాడని. చాలా మంది జన్మించారు, లేదా చాలా మంది వారి యొక్క శక్తులతో అనేకమైన అద్భుతాలు చేసేవారుగా జన్మించి ఉండొచ్చు. అయితే క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయనకున్న విభిన్నమైన లక్షణాలను ఈ దినాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. చాలా మంది తప్పుడు ఆలోచనతో కానీ, లేకపోతే ఎవరో చెప్పిన తప్పుడు యొక్క బోధలో ప్రారంభంతో అనుకుంటారు క్రైస్తవ్యము లేదా ఈ యొక్క సంఘాలు అన్ని కూడా ప్రచారాలు చేస్తుంటాయి, లేకపోతే మా మీదకు లేకపోతే యొక్క ఇతర దేశ యొక్క మతాలు మా మీద దిగుతారని చెప్పి అనేక మాటలు మనము అనుకుంటుంటాం. అయితే ఒక ప్రత్యేకమైన విషయాలు ఈ దినాన్ని మీకు తెలియజేయ ఆశపడుచున్నాను. క్రైస్తవ్యము ఒక సత్య మార్గం. అది మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. మార్గాలకు తేడా అని చూసినట్లయితే మతము కొన్ని సిద్ధాంతాలతో, కొన్ని ఆచారాలతో, కొన్ని యొక్క సూచన మార్గాలతో వెళ్ళడం చూస్తాం. కానీ యేసు యొక్క మార్గముగా పిలవడానికి కారణం ఏమిటంటే ఆయన ఈ మార్గములో ఒక విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాడు. ఏంటి అంట? ఒక సూచన. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అది మాత్రమే ఆయన స్థాపించున్నాడు. సిద్ధాంతాలను ఆయన సృష్టించలేదు. అది తెలియజేస్తుంది ఒకటే, నన్ను ప్రేమించండి, పునః ఆత్మతో, పునః బలముతో, పునః శక్తితో నన్ను ప్రేమించండి. తదుపరి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి. అనేక మంది దేవుని యొక్క సేవకులు తెలియజేసే మాట క్రైస్తవ్యం అంటే మార్గం. అది మార్గములో క్రీస్తు నిర్మించిన ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనగా చూచినట్లయితే, మొదటిగా ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 16-17 వచనాలుగా చూచినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాలు చూచినప్పుడు కాపర్లు త్వరగా వెళ్ళి అంట ప్రభువైన యేసు క్రీస్తు జన్మించిన శుభవర్తమానకు వారు అందగానే వారు ఎక్కడికి వెళ్ళారంట? యేసయ్యను ఎక్కడైతే ఉంచారో ఆ ఇంటికి వెళ్ళి ఆయనంట చూచి వారు ఆనందించి ఆయనను మ్రొక్కి అనేక మందికి ఆ విషయాన్ని ప్రచురము చేస్తున్నారు. ప్రత్యేకమైన లక్షణం ఏంటి ఇక్కడ నేను చూడగలను అనగా చూచినట్లయితే, ఆయన మనుషుల మధ్య యొక్క భేదములను విరగొట్టేవాడు. ప్రభువైన క్రీస్తుకు ఎలాంటి ఒక భేదములు కలిగించే వ్యక్తి కాదు. నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒక బుక్ రాసినప్పుడు ఇందులో ఒక మాట ఏంటి అంటే, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంట, పరిశుద్ధ లేఖనంలో ఉన్న సృష్టి కథలకును ఈ మిగతా చెప్పే సృష్టి కథలకున్న ప్రత్యేకత. బైబిల్ ఎలాంటి యొక్క ప్రత్యేకమైన ఆ సృష్టి కథనాలను తెలియజేస్తుంది. అలా నేను అనేకమైన దేశాల యొక్క సృష్టి గురించి, ప్రతి దేశంలో ఎలాగైతే ఆదికాండం 1-2 అధ్యాయంలో సృష్టి ఎలా రాబడిందో మనకు తెలియబడిందో, అలాగే ఈ విధంగా సృష్టి రాబడిందని వారు తెలియజేస్తున్నారు. అయితే మన భారతదేశీయ సాంప్రదాయ గ్రంథాలు చూస్తున్నప్పుడు వర్ణాసి ధర్మ అంటారు. వర్ణాసి ధర్మ అనగా ఏంటంట, రంగు బట్టి
మనము సృష్టించబడ్డాం. ఆ రంగుని బట్టే మనము విభాగించబడ్డాం. వైట్ గా ఉన్న వారందరూ ఒక తెగ చెందినవారు, ఎర్రగా ఉన్నవారు అంటే వైట్ గా ఉన్న వారందరూ కూడా బ్రాహ్మణులుగా, అలాగే పసుపుగా ఉన్న వారందరూ కూడా క్షత్రియులుగా, అలాగే పసుపుగా ఉన్న వారందరూ కూడా వైష్ణవులుగా, అలాగే నల్లగా ఉన్న వారందరూ కూడా శూద్రులుగా. ఈ శూద్రులంతా మిగతా ముగ్గురికి వారు పనిచేయాలి. వారి ఇంటిలోకి వెళ్ళడానికి లేదు, వారు ఆచరించే గుడులు వెళ్ళడానికి లేదు, లేదా వీరు ఎక్కడైతే ఉంటారో ఆ ఉన్నతమైన స్థితిలో వెళ్ళడానికి లేదు. ఇవన్నీ సిద్ధారమా? ఇది నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది అక్కడ పురాణంలోనే ఉన్నది. వారు తెలియజేసే మాట ఏంటి అంటే మనుషుల మధ్య భేదం ఇస్తున్నప్పుడు ఈరోజు కాదు, ఆ దినాల్లో కూడా వాటి గొర్రెల కాపర్లంట యేసేపు గారు ఆది కాలంలో తెలియబడుతుంటుంది. 46 అధ్యాయం చూసినప్పుడు వారి తండ్రి గారు అన్నదమ్ములు ఫరో తీసుకెళ్ళినప్పుడు మీరు గొర్రెల కాపర్లని చెప్పొద్దు, ఎందుకంటే ఐగుప్తులకు గొర్రెల కాపర్లంటే హేయముగా ఎంచుకుంటారు. బాగా చదువున వాళ్ళని ఒకలా చూస్తాం, బాగా చదవకపోతే ఒకలా చూస్తాం, డబ్బుంటే ఒకలాగా. అది కేవలము ఒక వ్యక్తే కాదు. నేను చూసిన కొంతమంది యొక్క గురువులు అవ్వచ్చు, లేదా దేవుని అనుకున్న వారు అనవచ్చు. ప్రతి వారు చూసేది ఏంటంటే మంచి చెడుతో ముడిపెట్టుకొని వీరు వారు అనే విభిన్న భేదములు. కనుక నేను గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క ఆ మొదటి జన్మదిన వార్త ఎవరికి తెలియబడిందంటే ఆ గొల్లలకు. ఆ ఆయన ఆరాధించటకు, ఆయన ఎక్కడేది ఆ స్థలంలోకి రావడానికి వారికి అవకాశము దొరికింది. యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయనకు ఎలాంటి ఒక భేదములు లేవు. హల్లెలూయా. నేనెందుకు ఈ దినాన ప్రభువైన యేసు క్రీస్తుని ఆరాధిస్తున్నాను, లేదా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని నేను జరుపుకున్నాను అంటే ఆయనలోని ప్రత్యేకమైన లక్షణము ఏంటి అంట ఆయనకు ఎలాంటి ఒక భేదములు లేవు. మనుషులు కష్టాలు మనం క్రీస్తుని ఎరిగినప్పటికీ మనిషి కానీ క్రీస్తుకు మాత్రము లేదు. కానీ చాలా మంది క్రీస్తు ఎరగిన వారు ఎవరిని చూస్తారంట? మనిషిని చూసి యేసు ప్రభువుని నమ్ముకోరు. కుమార్తె ఒకవేళ ఈరోజు నీ చుట్టూ పక్కన మనుషులను చూడక యేసును చూడండి. యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయనలో ఎలాంటి ఒక భేదము లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానం. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు కొరకు అపోస్తలుల యొక్క పేతురు ఒక మాట అంటారు, యేసు క్రీస్తు ఆయన ఎవరికో, రోమీలకో, హెబ్రీలకో, సమరయులకో, ఇశ్రాయేలుకో, లేదా అక్కడ ఐగుప్తీయులకో, లేదా పారసీకులకో ఎవరికో కాదు, కొంతమంది కాదు, అందరికీ. ఎందుకనగా ఆయనలో ఎలాంటి ఒక భేదము లేదు. నేను మునుపు మా తండ్రి పాత సంపదను చూసినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని కులం ఉంటుంది, లేదా వారికున్న తరగతులు ఉంటాయి, లేదా వారికున్న పరిమితులు ఉంటాయి. కానీ ప్రభువైన యేసు క్రీస్తుకు ఎలాంటి ఒక పరిమితి లేదు. ఆయనలో ఎలాంటి ఒక భేదమును చూడలేదు. కుమార్తె ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించాలనుకున్నట్లయితే, ప్రభువైన యేసును ఆరాధించుటకు ఒక మంచి లక్షణం ఏంటి? ఆయనలో ఎలాంటి ఒక భేదం ఉండదు. నీ సమాజంలో కానీ, లేదా నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలో కానీ, లేదా నువ్వు ఉంటున్న నీ స్నేహితుల మధ్య కానీ నువ్వు అనేక విధాలుగా అణదుర్కబడుతున్నావేమో, అనుకున్నావేమో, నన్ను ఎవరు గుర్తించట్లేదు, లేదా నన్ను ఎవరు కూడా సమానంగా చూడట్లేదని. అయితే ఇదిగో నీ కొరకు ఒక మార్గము
ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు మార్గము, ఆ మార్గములో ఎలాంటి ఒక భేదము లేదు అనని ఒక మాట. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. హల్లెలూయా. ఎవరంట? ప్రయాసలారా ఎవరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మన దగ్గర చూసాం అనుకోండి, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మన ప్రయారిటీ లిస్ట్ చూసాం అనుకోండి, మనలో ఎవరు గొప్పవారు, లేదా ఎవరు శ్రేష్టమైన వారు, లేదా ఎవరు ఉన్నతమైన వారు, అలా లెక్కలు వేసుకుంటూ కింద వారి దగ్గరికి వచ్చినప్పుడు అనుకుంటాము వీరున్నా లేకపోతే పర్లేదని. కానీ ఏసు కంట ఆ బయట, ఊరి బయట ఎవరు పట్టించుకునే ఒక ప్రజలంట ఆయన మొదటగా తన యొక్క పుట్టి కొరకు వార్తను తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి ఒక భేదము లేదు. ఈ రోజున కుమార్తె నేను ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించుటకు ఓ బలమైన కారణం ఉన్నది. నేను ఒకవేళ చూసినప్పుడు నిజమే ఇతరుల యొక్క ఆలోచన వల్ల కానో, లేదా ఇతరుల ఒక మాట వల్ల గానో ఆ విభిన్నమైన భేదాన్ని చూస్తున్నాను. కానీ నేను ఈ రోజుకు చెప్పగలను, క్రీస్తులో ఎలాంటి ఒక భేదము లేదు. క్రీస్తుకున్న ప్రత్యేకమైన లక్షణం, లేదా ప్రభువైన యేసు క్రీస్తుకున్న ఒక ప్రత్యేకమైన ఏంటి మనము ఆరాధించాలి అనగా చూసినట్లయితే, మనం చదివిన ఒక లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంగా చూసినట్లయితే, కాదా దేవుని కుమారుడంట దేవుడి తన అద్వితీయ కుమారుని లోకం పంపించాడంట. తన అద్వితీయ కుమారుని విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవము పొందుకుంటారు. వారు నిత్య జీవము పొందుకుంటారు. ఈ వాక్యాన్ని అనుసరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక మంచి మాట లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది, వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. మనుష్య కుమారుడంట వెదికి రక్షించినాను. దేని రక్షించడానికంట? నశించిన దానిని వెదికి రక్షించడానికి. అంటే యేసు ప్రభువు యొక్క లక్షణములో ఉన్నది మరొకటి ఏంటి నేను చెప్పగలను అని చూసినట్లయితే, ఈ విశ్వసించిన వారిని ఆయన చేర్చుకునేవాడు. ఆయన చేర్చుకునేవాడు. కానీ మనము మీరు ఒక చరిత్ర గ్రంథాల్లో మీరు కానీ విశ్లేషణ చేస్తున్నట్లయితే, అందరికీ ఎవరు కావాలంట? శ్రేష్టమైన వారు మాత్రమే కావాలి. ఒక రాజు యొక్క తెలుగులో చూసామనుకోండి, మనకు చాలా ఫేమస్ అయిన హస్త కవులు అంటాం. రకరకాలమైన కవులు రాజుల యొక్క కోటలో చూస్తుంటారు. ఆ కోటలో రాజు ముందు కనబడేవారంట జ్ఞానవంతులు, శ్రేష్టమైన వారు, లేదా గొప్పవారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కొలువులో ఎవరంట? నశించిన దానిని వెదికి రక్షించడానికి. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం చూసినప్పుడు, పురాణాల్లో చూసినప్పుడు మనకు దశావతారం నుంచి కనబడుతుంది, అవతారాలు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మంచి రక్షించాలని. అంటే ఆ చెడును నాశనం చేసి మంచి వారిని రక్షించాలని. కానీ యేసు ప్రభుకున్న ప్రత్యేకత ఏంటి అంటే వెదికి రక్షించడం, మార్చి మంచివారుగా చేయడం. మిగతా వారందరికీ ఎవరు కావాలంట? మంచివారు, శ్రేష్టమైన వారు కావాలి. అయితే ప్రభువైన యేసుకేనంట ఆయన చేర్చుకునేవాడు. ఎవరిని చేర్చుకుంటాడంటే ఎవరైతే ఈ లోకంలో పడిపోతారు, పనికి రామనుకున్నారో
వారిని ఆయన ఏం చేస్తానంట కనులైన వారుగా చేయడం కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు ఆయన వచ్చాడు. వారికి అందరికీ ఆ నిత్య జీవము అనుగ్రహించి, ఒకవేళ మీరు అవకాశం ఉండి చదివినట్లయితే ఏ అవతారం చూసినా ఎవరు తప్పులు చేస్తున్నారో వారిని చంపి అందులో మంచి వారిని రక్షించారు. కానీ మన దేవునికి ఆ పక్షపాతం లేదు. ఇంకా నశించిన దానిని ఆయన బాగు చేయడానికే వచ్చినాడంట. ఏ దేవతను మీరు కనుగొనలేరు. ఈవెన్ మనుషుల్లో కూడా మనం ఎవరిని గుర్తుపెట్టుకోగలము, ఎవరిని ప్రేమించగలం అంటే ఎవరైతే మనకు మంచి చేస్తున్నారో. ఒక విషయంలో ఒక చిన్న అబద్ధమా అన్నా, ఒక విషయంలో వారు మనం మోసం చేస్తున్నా ఇంకా వారితో మనం మాట్లాడు, ఇంకా వారితో మనం ఎలాంటి సంగతి చేసుకోము, ఇంకా వారికి మనకు ఎలాంటి సంబంధం లేదనుకోని అలాంటి వాళ్ళని పక్కన పెడుతూ ఉంటాం. కానీ నా యేసు అయితే అలా కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించాడు. దాని సాదృశ్యంగా అక్కడ చూసినప్పుడు ఆ యొక్క యూదయ పట్టణంలో, యూదయ దేశంలో అంట సుంకులను గుంపున్నదంట. సుంకులు అనగా ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్స్, సుంకమును కలెక్ట్ చేసేవారు. వారి దృష్టిలో యూదులంట వారు పాపులుగా చూసేవారు. అయితే యేసు ప్రభు అంట అలాంటి సుంకను తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇప్పుడు ధ్యానం చదివిన ఆ కలుక సువార్త 19వ అధ్యాయం చూసినప్పుడు చక్కగా సుంకలే అంట ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన నంది వేశారు, కానీ ఆయన మాత్రం మానలేదు, ఆ పాపని రక్షించాడు. ఈరోజు యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన చేర్చుకునేవాడు, ఏ పక్షపాతం లేకుండా తెచ్చుకునేవాడు. ముఖ్యంగా నా చిన్నాను ఆయన రక్షించున్నాడు, లేదా మీ రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అప్పుల్లో ఉండిపోయి ఉన్నావే, వ్యాధులతో కోల్పోయి ఉన్నావే, ఇంక దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈ లోకం అంతా విడిచిపెట్టేస్తుంది. అయితే నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను చేర్చుకోబోను. ఏ లోకేమో, ఈ లోకేమో, నీ దగ్గర ఏమో, కానీ యేసు చేర్చుకుంటున్నాడు. మా తండ్రి గారు సందాస్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం చూస్తున్నాం. ఆయన అన్ని కోల్పోయి అప్పులు పాలైపోయి, ఎవరు ఆయన ప్రేమించట్లేదు. ఆయన వ్యాధిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి ఎవరు కూడా ఆయన చేర్చుకోలేదు. అందరూ విడిచిపెట్టేస్తున్నారు. మీ సమస్య కోల్పోయి ఒక చిన్న ఇంటిలోకి వచ్చేస్తున్నాం. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే బాగుండు అనుకునేది నేను. ఎందుకంటే ఆ దినాల్లో బంధువులు వచ్చినప్పుడు ఏవైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చేవారు. వాళ్ళు తీసుకొస్తే మేము తింటాం అనుకునేవారు. కానీ ఆ దినాల్లో మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు. ఎందుకంటే వస్తే ఏదైనా సహాయం అడుగుతారేమో. కానీ ఒకే ఒక్క వ్యక్తి మమ్మల్ని కనుగొనను, ప్రభువైన యేసుక్రీస్తు. నశించిపోతున్న మా తండ్రి గారి జీవితాలను రక్షించి ఈరోజు సజీవులుగా ఆశీర్వాదకరంగా మలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ఒక్క మాట నిలిచింది. ఈరోజు జీవితంలో నేను అందరూ విడిచిపెట్టాను బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో నేను ఎవరు కూడా పట్టించుకోలేము అనుకున్నావేమో, లేదా నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నీకున్న పాపాన్ని బట్టి నేను ఎవరు చేర్చుకోవట్లేదేమో. అయితే ఇదిగో మన కొరకు రక్షకుడు జన్మించినాడు. ఈ రక్షకుడు మంచి లక్షణం ఏమిటంటే నశించిన దాన్ని పాపముతో ఉన్నవారును వెతికి రక్షించి వారిను పవిత్రులుగా చేయడమే మన దేవుని యొక్క ప్రాథమికమైన ధర్మం. అందుకనే నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించగలుగుతున్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ చరమని చెప్పుకోవడానికి నాకున్న అతి ప్రాముఖ్యమైన లక్ష్యం కలిగింది దేవుని అంటే ఆయన నన్ను చేర్చుకున్నాను. ఈరోజు ఒకవేళ నన్ను ఈ లోకం విడిచిపెట్టనేమో, ఆయన మాత్రము నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ప్రభువైన యేసుక్రీస్తునే విశ్వసించాలి. ప్రత్యేకమైన లక్షణము ఈ దినా నన్ను
దేవుని యొక్క పనిలో కొనసాగించబడుతుంది అనగా చూసినట్లయితే ఆయన స్వయంగా చెప్పిన ఒక మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంగా చూసినట్లయితే మనిషి కుమారుడంట పరిచర్య చేయించడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వారు విమోచించే కొరకు ఆయనే అర్పించబడండి. ఈ దేవుని లక్షణం ఏంటి అంటే ఆయన సహాయం చేసేవాడు, ఆయన పరిచర్య చేసేవాడు, చేయించుకునేవాడు కాదు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు అనుకోండి, అన్నాతమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ అన్నా చెల్లెలు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ వాళ్ళు చూస్తాం అనుకోండి. ఏ కుటుంబమైనా ఆల్మోస్ట్ నేను చెప్పగలను ఒక 99% ఉన్న కుటుంబాల్లో చూస్తాం అనుకోండి, ఖచ్చితంగా పెద్దవారు ఏం చేస్తారు? చిన్నవాళ్ళతో ఏం చేస్తారు? పనులు చేయించుకుంటారు ఖచ్చితంగా. నేను పెద్దవాళ్ళు కదా కాబట్టి నువ్వు ఏం చేయాలి? నాకు పని అన్ని ఎందుకంటే నేను మా ఇంట్లో చిన్నాను. సో ఏం షాప్ పని వాళ్ళు అక్క వాళ్ళు నేనే వెళ్ళాలి. ఏమంటే వాళ్ళిద్దరు పెద్దోళ్ళు, నువ్వు చిన్నాను. మన దృష్టి లోకపరంగా ఏంటంట పెద్దవారు ఏం చేయాలి? పని చేయకూడదు కదా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి పరిచయం చేయాలి. ఒకవేళ వెంటనే కోపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు చూడండి, ఈ ఆధునిక కాలం భార్య మంది చూసినప్పుడు కొంతమంది పాదాలు కోపం వచ్చారు. ఎందుకంటే ఒకవేళ భార్య కూర్చుంది అనుకోండి, భక్తులు గ్లాస్ నీళ్ళు ఇచ్చారు, వెనక కోపం వచ్చేది అత్త గారికి. ఏ నా కొడుకుతో ఏం చేసుకున్నావు? పని చేసుకున్నావు అని. ఏమిచ్చావని? భార్య రోజంతా ఏం చేస్తుంది? లేచిన దగ్గర నుంచి ఇల్లు గుమ్మ తుడుస్తుంది, భర్తకు పిల్లలకు అందరికి బట్టలు ఉతికి అన్నం పెట్టి అన్ని చేస్తుంది. రోజు చివరిలో ఒకవేళ కాళ్ళకు కూర్చున్న వెళ్ళి భర్త గారి గ్లాస్ నీళ్ళు ఇచ్చారనుకోండి, వెంటనే చుట్టుపక్కల అందరూ అంటారు అంతా ఎవరి డామినేషన్? భార్యదే. భర్త ఏమైపోయాడు? ఇక పెద్దవారు ఎవరు చేయకూడదు, చిన్నవారికి ఏ పని చేయకూడదు. అని ఏసే చెప్తున్న మాట ఏంటంట, చేయించుకోవడానికి రావాలి. ఈ లోక నాయకులు కానీ నాకు కనబడిన ప్రతి గృహంలో కానీ చూస్తున్నప్పుడు వారందరూ ఏంటంట, వారికి ఎవరైనా పరిచర్యలు చేయాలి, వారు పని చేయాలి తప్ప ఆ నాయకుడు చేయడు. కానీ ఇక్కడ కనబడే సజీవుడైన యేసుక్రీస్తు ఏంటంట మనకు పరిచర్య చేయడానికి వచ్చిన. ఎలా చూసినట్లయితే ఆయన చేసిన అనుభవంతో ఆయన అపహరించబడిన రాత్రి అంట తన శిష్యుల దగ్గరకు వెళ్ళి ఒక్కొక్కరి కాలు కలుగుతాడు ఆయన. ఆ శిష్యులు అంటారు, అయ్యా మేమైతే పాత్రలు కాదని. అని ఒకే ఒక్క మాట ఏంటి అంట, ఒక్కవేళగా నువ్వు కడిగించుకోలేకపోతే నువ్వు నా వంటి వాడువు, ఎందుకంటే అని చెప్తున్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చిన. ఈ లోకంలో ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఇటువంటి ఒక లక్షణం కలుగును, అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతివారు నాకు ఇలా చేయాలి, నాకు ఇవి చేయాలి, ఇవి చేయాలని ఉంటుంది, కానీ ఒక యేసు మాత్రమే మనకు చేయగల సమర్థుడు. అందుకే మీరు చూడండి, ఎవరైతే యేసు నమ్ముకున్నారో ఈ ప్రపంచంలో క్రైస్తవుకున్న సేవా కార్యక్రమాలు మరెక్కడ మీకు కనబడదు. గుణము అధికముగా ఉండేది ఎవరికంటే క్రైస్తవులకే. ఈ క్రిస్మస్ సీజన్ లో మనం చాలా అనుకుంటాం, ఏదో ప్రార్థన జరిగిపోదులేండి, లేకపోతే ఏదో భోజనం కాదు. భోజనాలు పెట్టాలన్నా సరే ఏం కావాలి? ఇచ్చే మనసు కావాలి. ఎవరు భోజనం పెడతారు, లేదా కొంతమంది వస్త్రాలు ఇస్తుంటారు, కొంతమంది గిఫ్ట్లు ఇస్తుంటారు. ఆ ఇవ్వడము ఎలాగంట ఆయన నేర్పించాడు ఏంటంటే, నేను పరిచర్య చేయడానికి పెట్టే గుణం. 1000 శతాబ్దం చూసినట్లయితే
ఆనాటి కాలాల్లో హాస్టల్స్ ఉండేవి కావు. ఆ హాస్టల్ ఎవరు ప్రారంభించారంట? క్రైస్తవ యొక్క సమాజం. హాస్పిటల్ స్థాపించిన క్రైస్తవ సమాజం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన క్రైస్తవ సమాజము. ఒకవేళ మన భారతదేశాన్ని కానీ ఒప్పుకోకపోయినా చరిత్ర ఏం తెలియజేస్తుందంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ మంచి హాస్పిటల్స్ కానీ ఈ సేవా కార్యక్రమం ఎక్కడి నుంచి రాబడి అంటే ఏదో దేశం నుంచి రాబడిన క్రైస్తవ మిషనరీలు మాత్రమే. ఎందుకంటే వారు కనుగొన్నారు మేము పరిచర్య చేయడానికి యేసులో ఉన్న ప్రత్యేకమైన విషయం. ఈరోజు నాకు మాత నువ్వు అనుకోవచ్చేమో ఏదోలే ఇది ఒక మతం అని, కానీ కాదు. ఇది క్రీస్తు మన కొరకు స్థాపిస్తున్న ఓ చక్కని మార్గం. ఈ మార్గములో అనుకున్న ప్రత్యేకమైన లక్షణాలు మన జీవితాల్లో ప్రభావితం చేయబోతున్నాయి. ఆయనలో ఎలాంటి ఒక భేదం లేదు, ఆయనలో ఎలాంటి ఒక ఆయన ఖచ్చితంగా అందరినీ ప్రేమించే దేవుడు, ఆయన చేర్చుకునేవాడు. ఎటువంటి యొక్క భేదము లేకుండా, పక్షపాతం లేకుండా చేర్చుకొని నీకు నాకు పనిచేసేవాడు. ఒకవేళ రాత్రి వేళలో కుమార్తె నువ్వు కిందపోయి ఉన్నావేమో, నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, లేదా నేను ఎవరు ప్రేమించడం అనుకున్నావేమో, ఇదిగో నీ కొరకు ఈ రక్షణ సువార్త నజరేయుడైన యేసుక్రీస్తు జన్మించాను. ఆయన మనకు జన్మించాను. ఆయన మన కొరకు ఒక వెలుగుగా జన్మించాను. ఒకవేళ ఈ రోజు ఆయన నువ్వు ఆశ్రయిస్తావా? కొన్నిసార్లు ప్రతి వారు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కుమార్తె మాతే, ఒకవేళ ఈ రాత్రి వేళలో, ఒకవేళ ఈ రోజు క్రీస్తుని ఎరగనట్లయితే, ఒకవేళ క్రీస్తుని కనుగొనలేదేమో, అయితే ఇదిగో నీ కొరకు ఈ సువార్త, నీ కొరకే ఈ చక్కని శుభవర్తమానము. నువ్వు కృంగిపోయినావేమో, బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, భయపడక నా ప్రియ కుమార్తె. ఒకవేళ నేను అనేక మంది నీ రంగు వలన, నీ ఆస్తి వలన, నీ తరగతి వలన నిన్ను అణిచి వేస్తాం అనుకున్నావేమో, ఇదిగో నా యేసు యొద్దకు రా. ఆయన దగ్గర ఏ భేదం అనేది, ఆయన దగ్గర ఎటువంటి ఆటంకాలు లేవు. నా ప్రసంగమా, ఆయన నీకు సహాయం చేసేది, ఆయన నీకు సహాయం చేసేది. ఒకవేళ ఈ రోజు నువ్వు అన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్నావేమో, అందరూ విడిచిపెట్టేస్తున్నారేమో, ఒకవేళ ఏ ప్రేమ లేక నువ్వు నశించిపోదాం అనుకున్నావేమో, భయపడక నీ కొరకే నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించాడు. నీ కొరకే ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించాడు. నీ కొరకే ఆయన నీ హృదయాన్ని మార్చి అనేక మందికి సేవ చేసేవారుగా చేయాలి. ఆయన ఒక్కసారి నమ్ముకుంటుంది, ఆయన అంగీకరిస్తావా? ఒకవేళ ఈ రోజు ఈ రాత్రి వేళ నిరుదిపుగానే మానవ అనుకున్నట్లయితే ఇదే మంచి అవకాశం, ఇదే మంచి అవకాశము. ప్రభువైన యేసుక్రీస్తును నీలోకి ఆహ్వానించు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. కదిక్షణాలు ఆయన మనము ఆహ్వానించుకుంటాం. ఇదే మంచి అవకాశం. నేను ప్రేమించే క్రీస్తుని కోరుతున్నాడు, ఆయన మన కొరకు జన్మించినాడు. పరిశుద్ధిగా కనబడి దేవానికి వందనాలు తండ్రి. అని రాత్రి వేళలో ఆయన మాకు అనుగ్రహించే సమయాన్ని బట్టి వందనాలు. ఆయన ఇదిగో నీ మాటల ద్వారా నువ్వు బలపరచున్నావు. ఆయన ఎవరైతే ఒంటరిగా అన్ని కోల్పోయినామని, ఆయన ఏ ప్రేమ లేకుండా ఉన్నవారిని ఆయన వారినైనా మీరు ప్రేమించినది కొట్టాలి. ఆయన వారినైనా సహాయం చేయని ప్రభావ అనే శబ్దము ద్వారా అనేక రాలినప్పటికీ ఎవరైతే వారి గ్రహాల వింటున్నారో వారి హృదయానికి తర్చబడుతుంది దేవానికి కొట్టాలి. ఆయన వారిని నిజమైన ప్రేమ ఎరుడుకు సహాయం చేయని ప్రభా, ఆయన వారిని మార్గంలో ఎరుడుకు సహాయం చేయని ప్రభా, అనను మాకు అనుగ్రహించిన ఆ విభిన్నమైన మార్గంలోకి, ఆ సమాధాన మార్గంలోకి ప్రవేశించకునైనా బిడ్డలు రక్షించుకోమని అడిగో స్థానిక సంఘాను ఆయనకి బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇదిగో యొక్క స్థలంలో నీ రక్షణ సువార్త అనేక శాఖలుగా విభాగించబడి ప్రభా,
ఎత్తబడకు సహాయం చేయడు. ఎవరైతే నీ వాక్యం విన్నారో వారందరూ నాయనా నిత్య పొందులకు రక్షణ వారికి అనుగ్రహించమని అనకు పాలు ప్రతి బిడ్డలు దీవించమని యేసునామమున తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రతి వారు విశ్వాసం కూర్చున్నాం. మనం వచ్చిన విజయ్ గారు వచ్చి వారి యొక్క వందన సఫలం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. హల్లెలూయా. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి మరి వచ్చిన సేవకులు సేవకురాలకి ప్రతిష్ఠింపిన మరి ఉన్న కుమార్తెలు కుమారులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. పిలిచిన మరి వచ్చిన అనేక కుమార్తెలు కూడా కుమారులు కూడా మరి వచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. మరి అందరూ నిజంగా దేవుడు వాక్యం చెప్పినట్టు మమ్మల్ని అందరూ హేళన చేసినప్పుడు కూడా దేవుడు ఎంతగానో మా వెలుగుతో నింపి మమ్మల్ని ఎంతో ఆస్వాదించారు. మరి స్థాయికి మేము వచ్చామంటే కేవలం ఆయన కృప. మరి మేము ఈ విధంగా నుంచున్నామంటే మరి అందరి ముందు నేను దేవుడి యొక్క ఆశీర్వాదము అలాగే అందరూ ఉండాలని ప్రార్థించుకుంటున్నాను. మీ అందరూ కూడా మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉంది. మీరు అందరూ మరి విందే భోంచేసి మరి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మరి చక్కని వందన సమర్పణ చేసిన కుమార్తెను బట్టి వందనాలు. మరి చివరికి వచ్చినాం. ప్రతి వారం కూడా ఎక్కడ వారం అక్కడ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి క్రిస్మస్ ఆరాధన ముగించుకుందామని వచ్చిన సహోదరుడు మరి టి రవి గారు ముందుకు వచ్చి మరి చివరి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. దేవుని సేవకులు రాజ్ కుమార్ గారు ముందుకు వచ్చి మరి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని వచ్చిన మరి టి రవి గారు ముందుకు వచ్చి మరి చివరి ప్రార్థన ఆశీర్వాదము దేవుని యొక్క సేవకులతో ఈ యొక్క నేటి యొక్క క్రిస్మస్ ఆరాధన ముగించుకుందాం. మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 మహాగణుడ గొప్ప దేవ ఆశ్చర్యకడ అద్భుతకడ దేవానికి కోట్లాది వందనాలు ప్రభా. ఆయన ఈ సాయంకాల సమయంలో ఇటు విధముగా నీ క్రిస్మస్ యొక్క ఆరాధన జరుపుకోవడానికి ప్రభా తెరిచిన మార్గాలను బట్టి దేవానికి కోట్లాది వందనాలు. ఈ గొట్టివాడి ప్రాంతంలో ప్రభునైనా తెరిచిన ఈ యొక్క ప్రేర్సలను బట్టి నీకే వందనాలు ప్రభునైనా. ఆయన విజయ గారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆవిడకి ఇచ్చిన తలాంతని బట్టి ఆవిడకి ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభా నీకే కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్న ప్రభునైనా. అయినా ఇంకా అనేకమైన సమస్యలు ప్రభావ ఈ యొక్క ప్రాంతంలోనైనా పరిచర్య చెరుగులాగా మీరు సహాయం చేయండి దేవా నీకే వందనాలు. ఆమె జ్ఞానంతో నింపండి, మంచి ఆయురారోగ్యములు అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా నీకే కోట్లాది వందనాలు. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ క్రిస్మస్ యొక్క సందేశాన్ని విని ఉన్నారో, ఈ యొక్క శబ్ద యంత్రము ద్వారా ఎవరైతే విని ఉన్నారో దేవుని యొక్క వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క వాక్యము ఫలించబడేలాగా మీరు సహాయం చేయండి ప్రభా. అయినా ఏ ఒక్కరు విని విడిచిపెట్టే వారు కాదు కానీ ప్రభావైనా విని దాన్ని అనుసరించే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా నీకే కోట్లాది వందనాలు ప్రభావైనా. అయినా ఈ యొక్క క్రిస్మస్ బట్టి ప్రభా నిన్ను బట్టి ప్రభా నేను బట్టి ప్రతి ఒక్క బిడ్డలు కూడా నిన్ను మహిమపరిచి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా. నీకు కొంత మరొక ఈ ప్రాంతాన్ని మరొకసారి మీరు దర్శించండి దేవా నీకే వందనాలు ప్రభా. ఈ ప్రాంతం బట్టి ప్రభా ఈ కనికరం అనుగ్రహించి మన ప్రభా అనేక మంది ఇంకా వారి మనసు రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా నీకే కోట్లాది వందనాలు. ముఖ్యంగా దైవ సేవకులను బట్టి ఈ సముఖానికి వస్తున్న ప్రభా నైనా నీ యొక్క వాక్యాన్ని ఇస్తూ ఉండగా ప్రభా అనేకమైన ప్రాంతాల్లో పరిచయం చేస్తుండగా ప్రభా ఈ యొక్క ఆరోగ్యాన్ని కుమారుని అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా నీకే కోట్లాది వందనాలు ప్రభావైనా. ఇక్కడ ప్రభా వాక్యం ఇస్తుండగా ప్రభా మీరు జ్ఞానంతో శక్తితో బలంతో నింపి ఇంకా బలంగా మీరే వాడుకోమని అడుగుచున్నాం దేవా నీకే కోట్లాది వందనాలు. మరొకసారి ఇక ప్రాంతాన్ని దర్శించి ప్రభా ఈ వాక్యము అనేకమైన అనేక బిడ్డల మన మనసులో ప్రభా నేను విత్తబడేలాగా మీరు అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని అడుగుచున్నాం దేవా నీకే వందనాలు. అలాగే వచ్చిన ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళట్లేదని నమ్ముచున్నాను ప్రభా. ఇది ఒక్కరి జీవితాలు కూడా ఆశీర్వాదములతో నింపి నడిపించమని అడుగుచు ప్రభా. ఒక చిన్న ప్రార్థన పాసని తప్పగా చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మసహవాసం మనకును మనతో ఏకీభవిస్తున్న ప్రతి వారికి సదాకాలము తోడేండును కాక. ఆమేన్ ఆమేన్. అందుకున్నాను దేవుడు దీవించుగాక. ఆమేన్.